ప్రైజ్ ద లార్డ్. లెంట్ డేస్ బైబిల్ ధ్యానములు 18వ రోజు బైబిల్ ధ్యానము కొరకు ఏర్పరచబడిన వాక్య భాగము కీర్తనల గ్రంథము నుండి 121వ కీర్తన. 121వ కీర్తన మొదటి వచన ప్రారంభము. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఆయన భూమ్యాకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్రిల్లనీయడు. నిన్ను కాపాడువాడు కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బ అయినను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరము నీ రాకపోకలయందు యెహోవా నిన్ను కాపాడును. ఆమేన్. 121వ కీర్తన యాత్ర కీర్తనలలో ఒకటి. కీర్తనల గ్రంథంలో 120 నుండి 134 వరకు మొత్తం 15 యాత్ర కీర్తనలు ఉంటాయి. వీటిని యూదులు ప్రతి సంవత్సరము పండుగలకు యెరూషలేముకు ఎక్కి వెళ్ళేటప్పుడు సాంప్రదాయకంగా పాడతారు. యెరూషలేము దేవాలయం యొక్క 15 మెట్లు ఎక్కేటప్పుడు లేవీయులు ఈ కీర్తనలు పాడేవారు అని కూడా బైబిల్ పండితులు భావిస్తారు. 121వ కీర్తన దేవుని రక్షణను, ఆయన నడిపింపుపై ఉన్న అచంచల విశ్వాసాన్ని వ్యక్తపరుస్తుంది. ఆయన గొప్పతనాన్ని, కాపుదలను, భద్రతను నొక్కి చెబుతుంది. మొదటి 2 వచనాలు ఒక వ్యక్తి లేదా ఒక స్వరం మాట్లాడుతున్నట్లుగా, 3 నుండి 8 వచనాలు మరొక స్వరం మాట్లాడుతున్నట్లుగా మనం గమనించవచ్చు. కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును? ఇక్కడ కీర్తనకారుడు సహాయం కొరకు, బలానికి, రక్షణకు చిహ్నంగా ఉన్న కొండల తట్టు చూస్తున్నాడు. కానీ నిజమైన సహాయము భూసంబంధమైన వనరుల నుండి, మనుషుల నుండి కాదు, దేవుని నుండే వస్తుంది. ఆయన సృష్టికర్త, భూమి ఆకాశాలను సృష్టించినవాడు. మన ప్రతి పరిస్థితిలో సహాయం కొరకు మనం ఆయన తట్టు చూడడం, ఆయన నుండి పొందుకోవడం నేర్చుకోవాలి. ఎందుకంటే ఆయన మన పాదాలను స్థిరపరచి వెలుగు త్రోవలో నడిపిస్తాడు. ఆయన నిద్రపోయే దేవుడు కాడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు అని వాక్యం చెప్తుంది. నిరంతరము మన ప్రక్కన నీడలా ఉండి మనలను కాపాడుతాడు. దేవుని యందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూతలు కావలి ఉండి వారిని రక్షించును అని వాక్యం చెప్తుంది. అవును, ఎన్నోసార్లు భయంకరమైన పరిస్థితుల్లోంచి, కృంగుబాటులో నుండి, మరణకరమైన అనారోగ్యం నుండి, ప్రమాదాలలో నుండి దేవుడు మనలను తప్పించి కాపాడి ఈరోజు సజీవులుగా ఆయనను స్తుతించే ధన్యత అనుగ్రహించాడు. దేవునికే మహిమ కలుగునుగాక. ఇశ్రాయేలీయుల అరణ్యయాత్రలో పగలు మేఘస్తంభమై, రాత్రి అగ్నిస్తంభమై నిలిచిన దేవుడు మనకు పగలు ఎండ దెబ్బ అయినా, రాత్రి వెన్నెల దెబ్బ అయినా తగులనీయను, అనగా పగటిపూట రాత్రిపూట సంభవించే అన్ని ప్రమాదాల నుండి రక్షణ కల్పిస్తాను అని వాగ్దానం చేస్తున్నాడు. ఆయన మన రాకపోకల యందు ఏ అపాయము రాకుండా మన ప్రాణములను కాపాడుతానని భరోసా ఇస్తున్నాడు. ఇంత గొప్ప దేవుడు మనకుండగా ఏ కొండల తట్టు, బండల తట్టు చూడక ఆ సర్వోన్నతుని వైపే చూచి సహాయం పొందుకుందుముగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవు నాకుండగా, నీవే నా అండగా, నీవే నా, నీవే నా, నీవే నా, నీవే నా ఆత్మదాహము తీర్చిన, వెంబడించిన బండవో, కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా, కొదువతో నేను కుమిలెదనా. సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సర్వకృపానిధివి, సంపదల ఘనివి, సకలము సకలము సకలము
సకలము చేయగల నీవైపేనా కన్నులెత్తి చూచెదా. కొండల వైపు నా కనులెత్తి కొదువతో నేను కుమిలెదనా. కొదువతో నేను కుమిలెదనా. హల్లెలూయా.